ఒక రోజైతే ఇంకొక అడుగు ముందే ఏలేననిపిస్తుంది. है ब्रेन में, उसके बावजूद काम कर रहे हैं. AV malformation है, उसके बावजूद चल रहे हैं. His head in. He's like, "Ayyo, madam, ennachu, you know, like what happened to your neck and your hands, and you know, did you get burnt or did you get?" డబ్బు లేక ఎంతో మంది సరైన వైద్యం లేక ఇబ్బంది పడతారు. అయితే కోట్లున్న కొన్నింటిని కొనుక్కోలేము. అదేంటో కాదు, ఆరోగ్యమే. ఈ విషయం కరోనా సమయంలో బాగా రుజువైంది. కోట్ల ఆస్తులున్న కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో. ఇక కరోనా విషయం పక్కన పెడితే సెలబ్రిటీలు అనగానే క్యాన్సర్ వ్యాధితో పోరాడుతుంటారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా వంటి బాలీవుడ్ హీరోయిన్స్ క్యాన్సర్తో పోరాడి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే క్యాన్సర్ మాత్రమే కాదు, మనకు తెలియని అరుదైన వ్యాధులతో మన స్టార్స్ పోరాడుతున్నారు. వాళ్ళు వారి నిజ జీవితంలో పోరాడుతూనే మరోవైపు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. మన రెబల్ స్టార్ ప్రభాస్కు ఉన్న ఆ అరుదైన వ్యాధి ఏంటి? ఆయన అందుకే పెళ్లి చేసుకోలేదా? ఇలాంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక రోజైతే ఇంకొక అడుగు ముందే ఏలేననిపిస్తుంది. है ब्रेन में, उसके बावजूद काम कर रहे हैं. AV malformation है, उसके बावजूद चल रहे हैं. బాలీవుడ్ కండల వీరుడు, ఇప్పటికీ బ్యాచిలర్గానే ఉంటున్న సల్మాన్ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇప్పటికీ ఆయనకు పెళ్లి గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఆయన పెళ్లి గురించి ఒక బాలీవుడ్ షోలో ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. తాను చాలా ఏళ్ల నుండి ట్రిజెమినల్ న్యూరాలజీ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు, దీనివల్ల మొహమంతా నొప్పిగా ఉంటుందని, భరించలేని నొప్పి వల్ల మనశ్శాంతిగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. అది కాక ఈ వ్యాధికి చికిత్స లేకపోవడం వల్ల కేవలం మందులతో నెట్టుకొస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే కాకుండా తనకు మెదడులో అనెరిజం అనే వ్యాధి సోకడం వల్ల మెదడులోని నరాలు ఉబ్బిపోయి ఎప్పుడు పగిలిపోతాయో తెలియదంటూ చెప్పారు. ఈ వ్యాధులతో ఒకరిని పెళ్లి చేసుకొని కుటుంబంను ఇబ్బంది పెట్టే కంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని, చేసుకోలేదని తెలిపారు. यहाँ से कूदना, वहाँ पर गिरना, चलने को नहीं हो रहा, डांस कर रहे हैं और ये सब चल रहा है, ये सब साइड में. ఇక బాలీవుడ్ బిగ్ బీ కూడా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు కొన్ని సందర్భాల్లో తెలిపారు. ఆయనకు అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు, అది కూడా తాను హీరోగా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వచ్చినట్లు తెలిపారు. తాను మాయస్థినియా గ్రావిస్ అనే వ్యాధితో 1984 నుండి బాధపడుతున్నట్లు, ఈ వ్యాధి వల్ల న్యూరోమాస్క్యులర్ జంక్షన్ దాడికి గురై నరాలు కండరాల మధ్య కనెక్షన్ పోయి కళ్ళు డ్రైగా అయిపోయి ముందున్నవన్నీ రెండుగా కనిపించడం జరుగుతుందని, అది కాక తినేటప్పుడు మింగడానికి, అలాగే మాట్లాడేటప్పుడు తెరబడడం వంటివి జరుగుతాయని, ఈ వ్యాధికి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల కేవలం కంట్రోల్ చేయడానికి మందులను ఇప్పటికీ వాడుతున్నట్లు తెలిపారు. ఇక ఇలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న మరో స్టార్ సమాంతా. 2022లో సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తాను మాయోసిటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధితో చాలా కాలంగా బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాధి వల్ల త్వరగా అలసటకు గురి కావడం, ఒక్కోసారి పడిపోవడం జరుగుతాయి. అలాగే ఈ వ్యాధి వల్ల దీర్ఘకాలంలో కండరాలు దెబ్బతిని కాళ్ళు పడిపోవడం వంటివి జరుగుతాయి. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. అయితే రెగ్యులర్గా వ్యాయామం, స్విమ్మింగ్ వంటివి చేస్తూ మంచి డైట్ తీసుకోవడం వల్ల అదుపులో ఉండవచ్చు. తాజాగా సమాంతా మరింత బక్కపల్చగా మారి చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. ఏననిపిస్తుంది. బట్ కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చాను అనిపిస్తుంది. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ టైంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల మోకాలికి బాగా దెబ్బలు తగిలాయి. అలా యాంటీరియా క్రుషట్ లిగమెంట్ వ్యాధితో బాధపడుతున్నట్లు, అందుకోసం యూరప్లో సర్జరీ చేయించుకున్నారు. అయితే 9 ఏళ్లుగా ఆ వ్యాధి వల్ల బాధపడుతున్న ప్రభాస్కు ఆ చికిత్సలో భాగంగా వాడిన మందుల వల్ల జుట్టు బాగా రాలిపోయి
ప్రస్తుతం విగ్గు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇలా అరుదైన వ్యాధితో బాధపడుతున్న మరో నటి ముమైత్ ఖాన్. ఐటమ్ సాంగ్స్తో బాగా ఫేమస్ అయిన ఈ నటి ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో కాలు జారిపడడం వల్ల తలకు దెబ్బ తగిలి హాస్పిటల్ వెళ్ళింది. అయితే తలకు బలంగా తగలడం వల్ల బ్రెయిన్ దగ్గర కొన్ని నరాలు తెగిపోవడం వల్ల వైద్యులు వైర్లను బ్రెయిన్కు అమర్చారు. దీనివల్ల అప్పుడప్పుడు మతిమరుపుతో బాధపడుతున్నట్లు, ఒక్కోసారి తీవ్రమైన నొప్పి వస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక క్యాన్సర్తో ఒకసారి కాదు 2 సార్లు పోరాడిన వ్యక్తి మమతా మోహన్ దాస్. సింగర్గా, నటిగా మనకు పరిచయమైన ఈ మలయాళ హీరోయిన్ క్యాన్సర్తో పోరాడిన విషయం అందరికీ తెలిసిందే. క్యాన్సర్ నుండి కోలుకున్నాక పెళ్లి చేసుకున్న మమతా మోహన్ దాస్కు ఆ పెళ్లి ఎక్కువ కాలం మిగల్లేదు. పెళ్ళైన కొంతకాలానికే విడాకులను తీసుకుని సినిమాలను చేసేది. అయితే మళ్ళీ క్యాన్సర్ రావడంతో మరోసారి అమెరికా వెళ్ళి చికిత్స తీసుకున్న ఆమెకు ఈసారి క్యాన్సర్ వెళ్ళిపోయింది, కానీ చర్మ సంబంధ వ్యాధి వచ్చింది. తెల్లటి మచ్చలు మొత్తం శరీరంపై వచ్చే బొల్లి వ్యాధి సోకింది. ఈ వ్యాధికి చికిత్స లేకపోయినా మందులతో కంట్రోల్ చేస్తున్న మమత ఈ వ్యాధితో కూడా పోరాడతానంటూ చెబుతున్నారు. ఇక అలనాటి తార సుహాసిని కూడా చాలా కాలంగా ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆమెకు చిన్న వయసులోనే క్షయవ్యాధి రాగా తల్లిదండ్రులు సరైన టైంకి చికిత్స అందించి నయమయ్యేలా చేశారట. అయితే తనకు 34 ఏళ్లకు ఆ వ్యాధి తిరిగి రావడం, ఆ వ్యాధి కోసం మెడిసిన్ తీసుకోవడం వల్ల వినికిడి సమస్యలు రావడం మొదలైందని, చాలా కాలంగా వినికిడి సమస్య ఉండగా ఎవరికీ చెప్పలేదని చెబితే తనని దూరం పెడతారని రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇక మరో నటి ఆండ్రియా జామెరియా కూడా అరుదైన వ్యాధితో బాధపడుతుంది. సింగర్ అలాగే నటి అయిన ఆండ్రియా తమిళంలో ఫేమస్ హీరోయిన్ కాగా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగులో కూడా సుపరిచితురాలే. ఆమె అరుదైన చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆమె మొహం, కనుబొమ్మలు, కన్నురెప్పల మీద తెల్లటి మచ్చలు రావడంతో డాక్టర్కి చూపించగా ఎందుకలా అయిందో డాక్టర్స్ చెప్పలేకపోయారని, కేవలం కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు ఉన్నాయని ఆండ్రియా పలు ఇంటర్వ్యూలలో తన వ్యాధి గురించి పంచుకున్నారు. ఇలా పైకి అందంగా నవ్వుతూ కనిపించే సెలబ్రిటీలు నయం కాని వ్యాధులతో కోట్లు సంపాదించిన నరకం అనుభవిస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మన తెలుగు డెస్క్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.